వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఆయన సందేశాన్ని ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సహాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు గోదావరి నది వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ సూచనలను ప్రజలందరూ తప్పక పాటించాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. జిల్లా ప్రజలకు అట్లాగే బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. గత 2 రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న సంగతి మనకు తెలుసు. కామారెడ్డి జిల్లాలో ఆ వర్షపాతం ఏదైతే పడ్డదో అది నిజాం సాగర్లోకి ఆ వరద పోతున్నది. తద్వారా నిజాం సాగర్ నుంచి వరద మళ్ళీ వచ్చి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి పైనుంచి వస్తూ ఉన్నది, నిజాం సాగర్ నుంచి వస్తూ ఉన్నది. లోకల్ వర్షపాతం కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నుండి దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు వదులుతూ ఉన్నారు గోదావరిలోకి. అందుకే ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలు, దూయిగాం కావచ్చు, అట్లాగే సావేల్ కావచ్చు, దోమచంద కావచ్చు, గుమిరియాలు కావచ్చు, ఇట్లా ఈ గ్రామాలన్నీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు కూడా గోదావరి దగ్గరికి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు వదులుతూ ఉన్నారు. ఇంకా వరద ఎక్కువైతే అది 3 లక్షలు కూడా పోయే అవకాశం ఉంటుంది వదిలేది. కాబట్టి వెంటనే మీ ఏమన్నా మోటార్లు ఉంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్గా, అంటే లోపల దానికి పోవద్దు, దయచేసి బయట ఉన్నాయి తీసేసుకొని మళ్ళీ గోదావరి దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పి నేను ఆయా గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వరద ఎక్కువ అవుతూ ఉన్నది. వర్షం ఇవాళ కూడా రెడ్ అలర్ట్ పెట్టినారు, రేపు కూడా వర్షపాతం ఉన్నది అంటున్నారు. మరి ఇవాళైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి ఆయా గ్రామ ప్రజలు గోదావరి నది ఒడ్డుకు పోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే నిజామాబాద్ జిల్లాలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా చెరువులలోకి వరద వస్తూ ఉన్నది. చెరువు కట్టలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా గ్రామాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు చెరువుల దగ్గరికి వెళ్ళకండి, చేపలు పట్టకండి. పోయి చెరువులో నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి ఈత కొట్టడానికి పోతారు. దయచేసి వెళ్ళొద్దు ఎవరు కూడా. చెరువుల దగ్గరికి వెళ్ళకండి, వాగుల దగ్గరికి వెళ్ళకండి. అట్లనే ఈ కెనాల్స్ ఉన్నాయి, నిజాంసార్ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కెనాల్ కావచ్చు, లక్ష్మీ కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ మీద కూడా పోకండి దయచేసి, ఎందుకంటే వరద ఎక్కువగా ఉన్నది. ఇట్లా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో కూడా 2 వాగులు ఉన్నాయి, కప్పలవాగు, పెద్దవాగు. 2 వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా కప్పలవాగు దగ్గరికి కానీ పెద్దవాగు దగ్గరికి కానీ ఆ వాగు పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి. చెరువు కట్టల మీద పోకండి. ఇంట్లోనే క్షేమంగా ఉండండి. ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే దయచేసి నాకు ఫోన్ చేయొచ్చు, నా పిఏ అరుణ్ ఫోన్ చేయొచ్చు. అట్లాగే మీవి ఏ గ్రామంలో ఆ గ్రామాల్లో ఉన్న మండల పార్టీ, ఆ గ్రామ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పండి. ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఇమీడియట్గా అటెండ్ అవుతాను, అధికారులతో మాట్లాడతాను. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క మనవి, మీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సపోజ్ ఏదైనా ప్రాంతం లోతట్టు ప్రాంతాల నుండి ముంపుకు గురైతే దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. కార్యకర్తలుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. అక్కడ ముంపుకు గురైన వారు అన్నం వండుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటాడు. దయచేసి వాళ్ళకి ఏమన్నా ఆహార పదార్థాలు ఇవ్వండి. వాళ్ళకి అవసరం వస్తే మీ ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకోండి. నేను అధికారులు కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను. దయచేసి రెవెన్యూ యంత్రాంగం, అట్లనే ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసు వారు ఎట్లా ఉంటున్నారు, వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వరదలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ప్రభుత్వం మరి 2 రోజుల నుంచి సరిగ్గా స్పందిస్తలేదన్న భావన ప్రజల్లో వస్తూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీకుగా మీ గ్రామాల్లో ఎక్కడన్నా ముంపు ప్రాంతాలు ఉంటే ఆ వరదలో ముంపుకు గురైన బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి, సహాయ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను. క్షేమంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువు కట్టల మీదకి, కాలువల మీదకి, వాగుల దగ్గరికి
గోదావరి నది ఒడ్డుకు వెళ్ళకూడదని చెప్పి ప్రజలందరికీ